అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం ఒక క్లాసిక్ సినిమా 'మంచి కుటుంబం' సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఈ సినిమా మార్చి 15, 1968న విడుదలైంది. నేటికి 58 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు, కాంచన్ గారు నటించిన చిత్రం. ఈ చిత్రం మధు పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. షావుకార్ జానకి గారు ముఖ్య పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన. కాంచన్ గారు కూడా ఒక గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. అది కూడా ముఖ్య పాత్రే. తర్వాత నిర్మాత పి. మల్లికార్జునరావు, దర్శకుడు వి. మధుసూదనరావు, సంగీత దర్శకత్వం ఎస్‌పి. కోదండపాణి, ఛాయాగ్రహణం పిఎస్. సెల్వరాజు గారు. ఈ సినిమా ఆ రోజుల్లో 7 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందని చెప్తారు. ఆ విషయం మన వీఎంఆర్ గారు కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు గురించి మాట్లాడుకుంటే వేణుగోపాలరావు ముఖ్య పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు. శాంత వేణుగోపాలరావు గారి భార్యగా షావుకార్ జానకి. శారద వేణుగోపాలరావు గారి ఇంకో భార్యగా కాంచన. వేణుగోపాల్ గారి మామగారుగా గుమ్మడి. పెద్ద కూతురు కమల కనకదుర్గ. పెద్ద అల్లుడు గోపి రామ్మోహన్. రెండవ కూతురు మాల విజయనిర్మల. రెండవ అల్లుడు మోహన్ కృష్ణ. మూడవ కూతురు విమల విజయశ్రీ. మూడవ అల్లుడు శేఖర్ చంద్రమోహన్. ఇవి చిత్రంలోని ముఖ్య పాత్రల కింద చెప్పుకోవచ్చండి. తర్వాత వేణుగోపాలరావు, శాంత అన్యోన్య దంపతులుగా ఉంటారు. వేణుగోపాలరావు ఒక బిజినెస్ మ్యాను. అతనికి ఎనమండుగురు సంతానం. ఎనమండుగురు సంతానంతో ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, ఒకరోజు పెద్ద కూతురు ఒక నిశ్చితార్థం సమయంలో ఒక కుర్రాడు నాన్న అనుకుంటూ వస్తాడు. అతను వేణుగోపాలరావు ఆ కుర్రాడు తన కొడుకే అని అంగీకరిస్తాడు. అప్పటి నుంచి సినిమాకి ట్విస్ట్ మొదలవుతుందనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర, వేణుగోపాలరావు గారి పాత్ర 2 కుటుంబాల మధ్య నలిగిపోయిన పాత్రగా చూపిస్తారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఆ కుర్రాడిని చేరదీస్తాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, శాంత చెల్లెలే శారద. ఆమె ఆమె కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర వేణుగోపాలరావు ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆమె ద్వారా కలిగిన కొడుకే ఆ కొడుకనమాట. ఆ విషయం తెలియక అందరూ వేణుగోపాలరావుని నిందిస్తారు. ఆ తర్వాత వేణుగోపాలరావు మామగారికి ఇచ్చిన మాట వల్ల ఆ విషయం శాంత భార్యకు కూడా చెప్పలేదనమాట. జరిగిన విశేషం ఏమిటంటే, శాంతను పెళ్లి చేసుకొని వేణుగోపాలరావు బర్మా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేణుగోపాలరావు అక్కడ జరిగిన అక్కడ జరిగిన యుద్ధ వాతావరణంలో ఆ భార్యను కోల్పోయినట్టు తెలిసి తను వెనక్కి వచ్చేస్తాడు ఇండియా. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేణుగో మా శాంత చెల్లెలు శారదని పెళ్లి చేసుకుంటాడనమాట. ఈలోగా బర్మాలో శాంత బతికుందని తెలిసి వస్తుంది. అప్పుడు మామగారు ఒక మాట తీసుకుంటాడు. ఇద్దరిని వేరువేరుగా చూస్తూ కానీ నిజం మట్టుకు ఎప్పుడూ చెప్పొద్దంటాడనమాట. ఆ మాటకు కట్టుబడి వేణుగోపాలరావు ఎవరికీ ఏమీ చెప్పడనమాట. ఆ విషయం చివరికి తెలిసి చిత్రం సుఖాంతం అవుతుందనమాట. అదనమాట సినిమాలో ట్విస్ట్. ఈ సినిమా ఆ రోజుల్లో చాలా మంచి క్లాసిక్ సినిమాగా నిలిచిందండి. అక్కినేని నాగేశ్వరరావు గారు కొంచెం మధ్య వయస్సు పాత్ర, 8 పిల్లలకి తండ్రిగా నటించారు. అది కూడా ఒక విశేషం ఈ చిత్రంలో అనమాట. ఆ టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా పాత్రలు పోషిస్తున్న సమయంలోనే ఇది కూడా పోషించారు. తర్వాత ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏంటంటే, పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఎస్‌పి. కోదండపాణి గారు చాలా మంచి సంగీతం ఇచ్చారు ఈ సినిమాకి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు 'మనసే అందాల బృందావనం', 'వేణు మాధవుని పేరే మధురామృతం'. తర్వాత 'ఆ త్యాగశీలవమ్మ మహిళ అనురాగశీలవమ్మ', 'తోటివారికై సకలమునొసగే కరుణామయివమ్మ'. ఈ 2 పాటలు ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ పాటలుగా నిలిచాయి. అలాగే 'ఎవరూ లేని చోట', 'ఇదిగో చిన్న మాట', 'ఇంకా ఇంకా చేరువ కావాలి', 'ఇద్దరు ఒకటే పోవాలి'. తర్వాత 'నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది'. తర్వాత 'ప్రేమించుట పిల్లల వంతు'. ఈ పాటలన్నీ చాలా బావుంటాయండి. తర్వాత 'ఆరుద్ర', 'శ్రీశ్రీ', 'ఆచార్య ఆత్రేయ' గారు పాటలు రాశారు ముఖ్యంగా. ఘంటసాల గారు మెయిన్ పాటలన్నీ ఘంటసాల గారే పాడారు. అదనమాటండి. పాటలు చాలా చాలా సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి ఈ చిత్రంలోని. ఈ చిత్రం అందుకే సూపర్ డూపర్ హిట్ చిత్రంగా కూడా నిలిచింది ఆ రోజుల్లో అన్నమాట. ఇకపోతే ఈ చిత్రం కథ విషయం గురించి చూసుకుంటే కొంచెం
ఈ చిత్రం మొట్టమొదటిగా జెమినీ వారు తీశారు. హిందీలోని, ఆ తర్వాత తమిళంలోని. ఈ చిత్రానికి హిందీ చిత్రానికి కూడా మూలకథ అమెరికన్ చిత్రం 1959లో వచ్చింది. 'ది రిమార్కబుల్ మిస్టర్ పెన్నీప్యాకర్' అనే చిత్రం దీనికి మూలాధారంగా చెప్పుకుంటారు. ఆ సినిమా వచ్చే ముందు కూడా దాన్ని ఒక నాటకంగా కూడా ప్రదర్శించేవారట అమెరికాలో. క్లిఫ్టన్ వెబ్, డోరోథీ మెక్గూర్ దాంట్లో ముఖ్య పాత్రధారులు. దీని ఆధారంగా 1963లో జెమినీ వారు 'గృహస్థి' తీశారు హిందీ చిత్రం. అశోక్ కుమార్, నిరూప్ రాయ్ ముఖ్య పాత్రధారులు. ఆ తర్వాత 1966లో తమిళ చిత్రం 'మోటార్ సుందరం పిళ్ళై' జెమినీ వారే మళ్ళీ తీశారు. దీంట్లో శివాజీ గణేశన్, షావుకార్ జానకి గారు ముఖ్య పాత్రధారులు. కాంచన్ గారు తెలుగులో వేసిన పాత్ర తమిళంలో కూడా వేశారండి. అదొక విశేషం ఈ చిత్రం గురించి. ఆ తర్వాత జెమినీ వారి దగ్గర తెలుగు చిత్రం హక్కులు మల్లికార్జునరావు గారు కొనుక్కున్నారు. కానీ ఆ సమయంలో జెమినీ వాట్సన్ గారు చెప్పారట, "ఈ చిత్రం హక్కులు మీకిచ్చేది అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా తీస్తే మాత్రమే" అని కూడా చెప్పారట. నాగేశ్వరరావు గారిని మల్లికార్జునరావు గారి చిత్రం చూసి నటించమని అడిగితే, "మరీ అంత పిల్లలున్న పాత్ర ఇప్పుడు నటిస్తే బాగుండదేమో" అన్నారట. ఇంతలో ఈ సంగతి తెలిసిన జెమినీ వాసన్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసి, "ఈ చిత్రం మీరు వేయవలసిందే నాగేశ్వరరావు గారు. చాలా మంచి చిత్రం. మీకు చాలా మంచి పేరు తెస్తుందని చెప్తే, అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో నటించారని వినికిడి. అది కూడా చెప్పుకుంటామనమాట. అదండి. ఈ చిత్రం అలా 1959 అమెరికన్ చిత్రం ఆధారంగా వచ్చి, హిందీ, తమిళ చిత్రం అయిన తర్వాత తెలుగు చిత్రం 1968లో విడుదలైంది. విడుదలై అలాగే విజయం కూడా సాధించింది. అదనమాట. అవండి 58 సంవత్సరాల మధు పిక్చర్స్ వారి అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు నటించిన 'మంచి కుటుంబం' చిత్ర విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పార్నందీస్ టాక్స్ షో.